సరే సార్, మరో కీలక అంశం ఏంటంటే ఈరోజు కేసీఆర్ సార్ 100 గొడ్లను తిని రాబంది ఒక్క గాలి వాటికి కూలుతుందన్నట్టు ఈరోజు కేసీఆర్ వ్యవహార శైలి ఒక్క ఓటమి ఆయన అంత డిఫెన్స్లో పడడానికి కారణం ఏంటి కేసీఆర్? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఆయన ఒకప్పుడు 2 జాతీయ పార్టీల మీద స్వారీ చేశాడు. అసలు 2 పులుల్ని బండి కట్టుకుని స్వారీ చేశాడు. ఆ రోజు పరిస్థితి వాటి పరిస్థితి అట్లా ఉంది, ఈయన పరిస్థితి అట్లా ఉంది. అవి ఇప్పుడు తప్పించుకున్నాయి కాడి నుంచి పక్కకి, ఈయన బండి కింద పడింది. ఇప్పుడు 2 ఏపల 2 నిలబడి ఉన్నాయి. ఏది ముందు దూకుతుందో చెప్పలేము, 2 దూకుతాయి. ఏదైనా కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు చూశారు కదా, గతంలో ఆయన మరి 2 శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో పెట్టుకుని 2 పార్టీలతోని సపోర్ట్ తీసుకుని తెలంగాణ తీసుకొచ్చి ఇద్దరికి ఏకమేకయ్యి కొన్నాళ్ళు జరిగింది ఆ పరిస్థితి. కానీ ఎప్పుడూ ఏది స్థిరస్థాయిగా ఉండదు కదమ్మా. పొలిటికల్ ఫోర్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రజాభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మారేటప్పటికి వాళ్ళ గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఫిక్స్లో పెట్టడానికి ప్రయత్నించాడో తను ఒడ్డును కూర్చుని ఆ రోజు 2019 ఎలక్షన్లో, ఇవాళ అదే పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది. పుల్ చుట్టూతో ఉన్నాయి, ఆయన మధ్యలో కూర్చున్నాడు, నిరాయుధుడే కూర్చున్నాడు. ఇక పులుల దయ అన్నట్టుంది వాళ్ళు, అంతే. కాబట్టి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఒకళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా రిటర్న్ గిఫ్ట్ ప్రకృతి ఇస్తుంది, అది తీసుకోక తప్పదు. సంభవం యుగే టైప్లో. కానీ సార్ ఇక్కడ ఒకటి నాకు అర్థం కాలే, ఎప్పుడు కూడా కేసీఆర్ అటు ఎప్పుడు కూడా ప్రీడామినెంట్గా ఉంటాడు కదా ఆయన మాట్లాడే విధానంలో కానీ, అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉన్నట్టు బిహేవ్ చేసిన విధానం కానీ. సో యాక్చువల్గా మనకు సామెత ఉంటుంది కదా, విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలామంది, అదే విజయానికి తండ్రులు ఎక్కువ ఉంటారు, అపజయానికి తండ్రులు చాలా తక్కువ మంది ఉంటారని. అంటే ఇంత డీఫేమ్ ఎందుకు అవుతున్నారు అనేది వాళ్ళ ఆయన మాట. ఎంపీలు కూడా ఇక్కడ పోటీ చేయండి అంటే వినే పరిస్థితి లేదు. కొంతమంది నైట్కి నైటే బీజేపీ జెండా కప్పేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు, ఒక్క ఓటంతో ఇంత డిమోరలైజ్ పార్టీ ఎందుకు అవుతుంది అనేది కదా అసలు చర్చ. అదే ఇప్పుడు ఒక్క మెట్టు జారే వరకు మన చేతిలో ఉంటుంది. ఆ 99 మెట్లు ఆ గ్రావిటీ అనే ఫోర్స్ తీసుకెళ్ళిపోద్ది ఎవరినైనా. ఆ ఒక మెట్టు దగ్గరే జాగ్రత్తగా ఉండాలి, జారకుండా. మనం పాకుడు పట్టిన మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు రాజకీయం అనేది ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండదు. ఇప్పుడు వాళ్ళు కావాలని మొన్న అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకునే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ని దాని మీద కూడా ఇంకా గేమ్ ఆడటం ఎందుకు, రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పక్క రాష్ట్రంలో జరిగింది అది అన్యాయం అని మీకు తెలుసు, అవతల వ్యక్తి హిస్టరీ మీకు తెలుసు, పోయేది. అదే అంటున్నా, అనవసరంగా దాంట్లోకి కెలికి, అంటే ఇన్ని రోజులు కెలికినా ఏం చేయలేకపోయాడు చంద్రబాబు, ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు అనుకున్నారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది వాళ్ళు ఊహించలేకపోయారు. అదే అంటున్నారు, ఎవరైనా కూడా సెల్ఫ్ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. అన్నీ కూడా ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు అదే. ఆయన వ్యక్తిగతంగా బిహేవియర్ అట్లా చేసుకుని పరిపాలన టైం అంతని వేస్ట్ చేసుకుని ఇవాళ వచ్చి వీళ్ళందరినీ మీరు ఇంటింటికి వెళ్ళండి, మనిషికి వెళ్ళండి, గుమ్మంకి వెళ్ళండి ఎందుకు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన ప్రగతి ఉంటే అదే వెళ్ళిపోయేది. ఇప్పుడు మనం పొగ సువాసన కనుక వేసామనుకోండి, దాన్ని ఏమంటారు, ఇంట్లో ధూపం వేస్తారు కదా, అది దానంతటా అదే ప్రతి మూలకి వెళ్ళిపోద్ది దాని మంచి సుగంధం అనేది. నువ్వు వేసింది దుర్గంధం వేసి ఇంకా వాళ్ళని బయటకు తీయమంటే వాళ్ళు ఎట తీస్తారు, ఎవడ మాత్రం అట్లా ఉంటాయి. ఇది కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారి అంశంలో కనుక అసలు వాళ్ళు అట్లాంటి చేయకపోతే కామెంట్స్ ఉండకపోయేది, ప్రజల్లోకి అసలు ఏ ఎఫెక్ట్ ఉండకపోయేది. ఆయన తన బలంతో తను నిలబడగలిగేవాడు. అది అన్నెసరీగా జరిగిన ఒక పొరపాటు. తర్వాత వెంటనే సవరించుకోవటానికి కూడా అహం వచ్చింది. అది కనీసం బీజేపీ వాళ్ళన్నా దాన్ని రెక్టిఫై చేసుకున్నారు, రియలైజ్ అయ్యారు. అది ఏదైనా ఒక పార్టీ ప్రగతిలోకి వెళ్ళాలంటే కొంచెం మనం ప్రజలతో సమానంగా మమేకమై ఉండాలి తప్ప మనం పాలకులము వీళ్ళు పాలితులు అనే దృక్పథం ఎప్పుడైనా వచ్చిందంటే అది పతనానికే దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.